ఎర్ర దొంగలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దొరికిన వారు ఇచ్చిన సమాచారంతో ఎక్కడ దాగి ఉన్నా అరెస్టు చేస్తున్నారు. తాజాగా రాయచోటి రైల్వే కోడూరు పరిధిలో 15 మంది ఎర్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో 4 అటవీశాఖ సిబ్బంది ఉండడం విశేషం. అటవీశాఖకు చెందిన పించా ఫారెస్ట్ సెక్షన్ అధికారితో పాటు 3 ప్రొటెక్షన్ వాచర్లు ఉన్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎర్రచందన స్మగ్లర్లకు పోలీసులు, అటవీశాఖ అధికారులు చేపడుతున్న ఆపరేషన్లను ఎప్పటికప్పుడు స్మగ్లర్లకు సమాచారం అందించేవారన్నారు. వీరిపై నిఘా ఉంచి స్మగ్లర్లకు సహకరిస్తున్న సమయంలో పట్టుకున్నామన్నారు. పట్టుబడిన వారికి అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ప్రధాన అనుచరుడితో సంబంధాలు ఉన్నాయని అన్నారు. నిందితుల నుంచి 2.5 టన్నుల ఎర్రచందనం దుంగలు, 4 కార్లు, మినీ ట్రక్కు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 4 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కు పట్టుకోవడం జరిగింది. అవుట్ ఆఫ్ దీస్ 4 ఫారెస్ట్ ఎంప్లాయీస్ ఒకటే ఉన్నారు ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బై నేమ్ లక్కీరెడ్డిపల్లి శ్రీరాములు. పించా సెక్షన్లో పని చేస్తున్నట్టు ఈ సుండుపల్లి ఏరియాలో మన పోలీస్లో ఏఎస్ఐ ర్యాంక్ సేమ్ కౌంటర్ పార్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఈయనే మెయిన్ ఫెలో, అంటే ఇన్వైట్ చేస్తారు స్మగ్లర్స్కు, గైడ్ చేస్తారు, లోపల లోడింగ్ చేస్తారు. మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు గైడ్, అంటే బండిలో కూర్చొని కూడా గైడ్ చేస్తున్నారు. ఈయన హార్డ్ కోర్ ఫెలో అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎవ్రీ కైండ్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు రెడ్ సెంటర్స్లో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా మనమే 3 ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచెస్ కూడా పట్టుకోవడం జరిగింది రైల్వే కోడూరు ఏరియాలో. ఈయన కూడా సేమ్ పని ఉన్నాయి. బేసికలీ పోలీస్ మూవ్మెంట్ లీకేజ్, పోలీస్ ఇక్కడ ఉన్నాయి, ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అది లీక్ చేయడం, మళ్ళీ వచ్చేసి ఎట్లా ఏ రోడ్ నుంచి పోవాలా, ఏ రోడ్ నుంచి బయట వెళ్ళాలా, అది మొత్తం చెప్పడం, ఇదే పని.